रुकन असम्बली जी विठल रेड्डी ने निर्मल जिले तनूर मंडल के झारी गांव में कई तरक्याती कामों के लिए संग बुनियाद रखा। 2 लाख रुपए से अना बहुस्ते कम्युनिटी हॉल की भूमि पूजा की गई। इसी तरह 2 लाख रुपए की लागत से मस्जिद की हिफाजती दीवार का संग बुनियाद रखा गया। डॉक्टर BR अम्बेडकर के कम्युनिटी हॉल की तरक्की के लिए 2 लाख रुपए के फंड्स मंजूर किए गए। इस प्रोग्राम में जिला नायब सदर सागर बाई राजेंद्र, नायब MPP चंद्रकांत सुदूर, उत्तम बालेराव, मंडल कन्वीनर पोता रेड्डी, PACS के चेयरमैन नारायण राव पाटिल, कॉप्शन मेंबरान गोविंद पाटिल, सरपंच एसोसिएशन के सदर रेतु बंधु, सदर देवीदास विठल, मुकामी सरपंच काशीनाथ, सब सरपंच अहमद चंद्रप्पा, सीनियर कायदीन इस प्रोग्राम में मौजूद थे। గవర్నమెంట్ దాంట్లో 3 ఎకరాల స్థలంలో తప్పకుండా అడిషనల్ క్లాస్ రూమ్ స్కూల్ పక్కకేనా పక్కకే క్లాస్ రూమ్స్ కానీ జీపీ బిల్డింగ్ కూడా మరి చేయాలి. జీపీ బిల్డింగ్ అయితే పాత కనబడుతుంది కట్టాలి. మరి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది. ఇంటి పెట్టి ఎక్కువ పెట్టిస్తాం, కట్టమంటే ఎక్కువ పెట్టిస్తాం, పెట్టి కాకపోతే ఇక్కడ కడతామంటే కొత్త ఎస్టిమేట్ ప్రకారం పెట్టిస్తాం. జీపీ బిల్డింగ్ అందరికి అవసరం తప్పకుండా పెట్టిస్తాం. దీంతో పాటు చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామంలో చేపట్టినాయి. మరి ఒకటి విషయం, ఇప్పుడు మన మాట్లాడిన వ్యక్తులు మన ప్రభుత్వం గురించి, పార్టీ గురించి, మన కేసీఆర్ గురించి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. దయచేసి ఒక మాట ఎక్కువ వాళ్ళ గురించి ఈ రెండు కూడా ఉన్నాయి. కానీ దాంట్లో కొద్దిగా టెక్నికల్ కొద్దిగా డిఫికల్ట్ ప్రాబ్లం వస్తుంది. అయినా దానికి ముందుకు సాగి ఈ రెండు కూడా చేద్దాం. తప్పకుండా హైదరాబాద్ పెట్టమంటే ఇరిగేషన్ ఆఫీస్ అయితే అన్ని కాలంతో పాటు ఈ రెండు ప్రత్యేకంగా అదికి వస్తాయి. దౌర్యాలు ఇక్కడ జరిగి తప్పకుండా ఇవి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీకు ఇరిగేషన్ సోర్స్ లేదు. ఈ ఏదైతే చెక్కారు ఇక్కడ అయితే ఎంతో కొంత అందరికి కాకుండా కొంతైనా మీకు ఇరిగేషన్, నీటి సౌకర్యం, సాగునీటి సౌకర్యం కల్పించడానికి అవకాశం కలుగుతుంది. తర్వాత పక్కన ఉన్న చేనులకు కూడా సాగునీటి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది. తప్పకుండా ఇదేంటి అయిపోతుంది పరిస్థితి అని చెప్పి అందరికి మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు 3 కులాల గురించి కమిటీలు పెట్టాం. ఇప్పుడు ప్రస్తుతం పెట్టబోయేది ఎస్టీ కమిటీ. ఇక్కడ ఎస్టీ సోదరులు, ల్యాకప్ సోదరులు చాలా ఉన్నారు. వారికి కూడా ఏప్రిల్ నెలలో తప్పకుండా ఎస్టీ కమిటీలు కూడా పెట్టాం. దాంతోపాటు వాటర్ సమస్య చెప్పారు. మరి ఇప్పుడే వాటర్ సమస్య చెప్పారు. అట్లయితే నిషేధం అయిన తర్వాత బోర్లు ఇవ్వడానికి నిషేధం ఏది రాదన్నది. అయినా ఇక్కడ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా గ్రామ పంచాయతీ నుంచి కానీ మండలం నుంచి కానీ ఏది నిర్ణయించా కానీ తప్పకుండా ఒక బోరు పడతాయా మీకు పడతాయా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. దాంతోపాటు ఇక్కడ 4 లక్షల రూపాయలు CC రోడ్ కూడా మంజూరైంది. మరి ఎక్కడ అవసరం ఉంటే ప్రస్తుతానికి ఎక్కడైతే అవసరం ఉందో